హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గత 3 రోజులుగా చూస్తూనే ఉన్నాము. శ్రీ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ మీద ఒక కేసు నమోదవడం జరిగింది. ఈ కేసు నిమిత్తంగా కొంతమంది పోలీసులు బీహార్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సునీల్ కుమార్ నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ కోర్టులు దీన్ని అడ్డుకోవడం జరిగింది. వారికి ట్రాన్సిట్ వారెంట్ని ఇవ్వకుండా ఆయన అరెస్ట్ని నిరోధించడం జరిగింది. ఆ తరువాత అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని చెప్పి గుంటూరు కోర్టులోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పోలీసులు కేసు దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్వాపరాలు ఏంటనేది మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం జరిగింది ఏమిటంటే, అక్కడ అరెస్ట్ వారెంట్ను చూపించలేదు, అదేవిధంగా తగిన డాక్యుమెంట్స్ని చూపెట్టలేదు. కాబట్టి ఈ ట్రాన్సిట్ వారెంట్ని ఇవ్వడానికి అక్కడ కోర్టు వారు నిరాకరించడం జరిగింది. దీనితో పోలీసులు ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాకుండా అక్కడే మకాం వేయడం జరిగింది. ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా గుంటూరు కోర్టులో ఒక కేసు వేశారు. ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, కాబట్టి మీరు ఇష్యూ చేసి అదేవిధంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆయన అరెస్ట్ చేసే విషయంలోనే అడ్డుకోకుండా తగిన సూచనలు కూడా చేయండి అని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కోర్టు వారు విచారించి ఈ సునీల్ కుమార్ నాయక్ ఐపీఎస్, ఈయన ప్రస్తుతం అక్కడ ఐజీ పొజిషన్లో ఉన్నారు. ఈయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంటు వచ్చినట్టుగా మనకు సమాచారం లేదు. కాకపోతే దీని మీద ముందు ఏం జరిగే అవకాశం ఉంది అని అంటే, ఆల్రెడీ సునీల్ కుమార్ నాయక్ తరపున కొంతమంది న్యాయవాదులు ఆల్రెడీ అక్కడ కోర్టులోని మార్చి 3వ తేదీ వరకు ఉపశమనం కలిగించారు. మార్చి 3 వరకు శ్రీ సునీల్ కుమార్ నాయక్ గారి మీద ఏ విధమైన చర్యలు తీసుకోకూడదని అక్కడ కోర్టులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే అక్కడ కోర్టు ఉత్తర్వుల్ని అధిగమించినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడ సునీల్ కుమార్ నాయక్ గారి న్యాయవాదులు వాదించడం జరిగింది. కాకపోతే ఇక్కడ మన ప్రభుత్వం తరపున ఏ విధమైన వాదనలు చేశారంటే, ఇక్కడ ఇంతకు ముందు ఆల్రెడీ ఈ సునీల్ కుమార్ నాయక్ అనే వ్యక్తి గుంటూరు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ని కోర్టు వారు కొట్టివేశారు. కాబట్టి ఇక్కడ ఒక రాష్ట్రంలో కేసు నమోదైనప్పుడు ఆ రాష్ట్రంలో ఆల్రెడీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసి ఆ పిటిషన్ కొట్టివేసిన తర్వాత వేరొక రాష్ట్రంలోని ఈ రాష్ట్ర కేసుకి ఉపశమనం కలిగించడం అనేది చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుతం ఆయనకి ఏమైనా ముందస్తు బెయిల్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టుకు కానీ లేదంటే ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళాలి తప్ప బీహార్ కోర్టు మన రాష్ట్రంలో నమోదైన కేసుకి వాళ్ళు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం చట్ట ప్రకారం చెల్లదు అని వాదనలు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయిలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఈ రోజుకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దాని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే అక్కడ బీహార్లో ప్రస్తుతం మకాం వేసి ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి మరలా ట్రాన్సిట్ వారెంట్ కోసం కోర్టుకు వెళ్ళి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఆయన్ని ఆంధ్రప్రదేశ్కి తరలించే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ సునీల్ కుమార్ నాయక్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే సమాచారం వస్తుంది. ఇది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఆయన ఐపీఎస్ పాస్ అయిపోయి ఒక ఐజీ లెవెల్లో ఉన్న మంచి గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి. ఆయన ఇలా కోర్టుల్ని చట్టాలని ఏ విధంగా గౌరవించకుండా ఇలాగ ఆయన మీద కేసు నమోదవగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, నేను దళిత వర్గాలకు చెందిన వ్యక్తిని కాబట్టి నా మీద కేసు నమోదు చేశారు అని ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఆయన నిజంగా నిర్దోషి అయితే దానికి కేసును కోర్టులో ఎదుర్కోవాలి. ఆయన బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
అంతేగాని ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పరారైపోయి ఇలాగా ఆయన మీద వేసిన కేసుని నిజం అని ప్రజలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవడం అది ఆయనకి అంత మంచిది కాదు. ఆయన ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఆయన చట్టాలను గౌరవించి కోర్టు వారు ఏం చెప్తే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రస్తుతం ఆయన మీద నమోదైన కేసుకి పోలీసులకి ఆయన సహకారం అందిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.